నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో సమావేశం రాష్ట్రంలో రవాణా సేవలను ప్రజలకు మరింతగా చేరువ చేశాం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బస్ స్టేషన్లో హైదరాబాద్కు సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ వక్ఫ్ సవరణ చట్టాన్ని ఏపీలో అమలు చేయొద్దంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముస్లింల మహా ర్యాలీ కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిమాణాలపై చర్చించారు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు తాజాగా 33 మంది సభ్యులతో పీఏసీని ఏర్పాటు చేయగా పీఏసీ ఏర్పాటు తర్వాత మొదటిసారి మీటింగ్ నిర్వహించారు కూటమి ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అంతకుముందు తాడేపల్లి వచ్చిన జగన్ కు పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బస్ స్టేషన్ నుండి హైదరాబాద్ కు సూపర్ లగ్జరీ రెండో బస్ ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా నిడదవోలు పట్టణ జనసేన ఆధ్వర్యంలో రంగా రమేష్ ఆర్థిక సహకారంతో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సతీమణి దివంగత ఉషారాణి జ్ఞాపకార్థం నిడదవోలు ఆర్టీసీ డిపోలో 8 డస్ట్బిన్లను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఆర్టీసీ విజయవాడ ఈడీకే విజయరత్నం రాజమండ్రి డిపిటిఓ షర్మిల అశోక్ డిపో మేనేజర్ కె వెంకటేశ్వరరావు కొవ్వూరు డిపో మేనేజర్ వైకుమార్ నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు కానీ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకున్నటువంటి ఇక్కడ స్థానికులు కానీ వీరందరికీ ఉపయోగపడే విధంగా ఇది మనకి నిడదవోలు నుంచి హైదరాబాద్కి వెళ్ళేటువంటి 8:30కి రాత్రి ప్రారంభమవుతుంది ఉదయం 7:30కి హైదరాబాద్ చేరుకుంటుంది రేట్ వచ్చి 687 రూపాయలు టికెట్ ధర ఉంటుంది ఆ ధర దాంతోపాటు సూపర్ లగ్జరీగా ఉన్నటువంటి బస్సు ఇది ప్రయాణికులందరికీ కూడా ఉపయోగపడుతుందని దాంతోపాటు ఎక్కువ బస్సులు మనకి ఇలాగ విజయవాడ నుంచి ఉంటాయి అలా కాకుండా ఇది ఇలాగ జంగారెడ్డిగూడెం నుంచి ఈ అశ్వరాపేట రోడ్డు మీదుగా వెళ్ళేటువంటి బస్సు ఇది దూరం కూడా మనకు తగ్గుతుంది ఏదైనప్పటికీ కూడా రెండో సర్వీస్ ప్రారంభించడానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మనకి ఇటీవల పార్లమెంట్ లో చేసిన వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయొద్దంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముస్లిం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ వివి రమణకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన వక్ఫ్ 2025 సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు కాకుండా చేయడం కోసం ఈ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశామన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే వక్ఫ్ 2025 సవరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దానిని చట్టంగా రూపొందించింది అన్నారు ఈ సవరణ బిల్లు ద్వారా ముస్లింల సంక్షేమ కార్యకలాపాలకు ఇచ్చిన ఆస్తులను కబళించే విధంగా ఉందని ముస్లిం సమాజం భావిస్తుందన్నారు ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందండి ఇది ముస్లింల యొక్క మనోభావాల్ని వాళ్ళ యొక్క ఆర్థిక మూలాన్ని నష్టపరిచే విధంగా ఉంది ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దాని అభిప్రాయాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు అదేవిధంగా మరి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే ఈ వక్ఫ్ ఆస్తులను మరి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26కు వ్యతిరేకంగా ఈ నిబంధన ఉంది ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి 25, 26 ఆర్టికల్కి అనుసారంగా చూస్తే ప్రతి వ్యక్తి తన ఇష్టం వచ్చిన మతాన్ని తన ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా జీవించే అధిక హక్కు కలిగి ఉన్నారు కాబట్టి ఇవి ముస్లింల యొక్క హక్కును కాలు రాయడం అవుతుంది మరి మేము ఈ శాంతియుత ర్యాలీ ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా విజ్ఞప్తి ఏంటంటే మీరు రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు లిక్కర్ స్కామ్ అంటూ రాజ్ కేసుల రెడ్డిలను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ
సూట్ కేస్ కంపెనీ ఉర్సుకు విశాఖలో 3,000 కోట్ల విలువైన భూమిని కార్చౌకగా కట్టబెట్టారని, రాజధాని అమరావతిలో కోట్ల రూపాయల కమిషన్లు విలువైన పనులను కావలసిన వారికి కట్టబెట్టి కోట్లాది రూపాయల కమిషన్లుగా దండుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి వారి దృష్టిని మళ్లించేందుకే ఈ తాజా అరెస్టుల డ్రామాకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళా, బెయిల్ తెచ్చుకోవాలా, బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళా. ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలే. హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన నాకు బాగా గుర్తు, గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలాడిపోయారు. భర్త వేధింపులు భరించలేక భార్య అతడిపై మరుగుతున్న నూనె పోసి దాడికి పాల్పడింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా లంకెలపాలెం సమీపం సాలాపువాని పాలెంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో తరచూ వేధింపులకు పాల్పడుతున్న భర్త రామకృష్ణతో విసుగు చెందిన అతని భార్య ఈ ఘాతుకానికి పాల్పడింది. స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలించారు. తెల్లవారుజామున 3:30 సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అనకాపల్లిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. పరవాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. నన్ను కొట్టినప్పుడు నీకు తెలియదారా నొప్పి ఆడిపోతారు వెళ్ళిపోతారు అనుకుంటే తలుపులు పెట్టింది. నేను తలుపులు గుద్దుతా ఉన్నాను, అటు ఇటు వెళ్ళలేక తలుపులు గుద్దుతా ఉన్నాను. ఒక గెడేసిందో మరి ఏం చేస్తుందో. తూర్పుగోదావరి జిల్లా భాజపా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులచే పురంధరేశ్వరి ఆశీర్వాదాలు అందుకున్నారు. కార్యకర్తల సమక్షంలో ఎంపీ కేక్ కట్ చేశారు. కార్యకర్తలు సాలువాలు మరియు బొకేలతో ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ కార్యకర్తల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, వారి ప్రేమాభిమానాలు ఎన్నటికీ మర్చిపోనని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, కె హారిక, ఉన్ని కృష్ణ, యనమల రంగబాబు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ తదితరులు పాల్గొన్నారు. భగవంతుడు అనుగ్రహం అని నేను అనుకుంటాను. ప్రజా జీవితంలోకి రావాలి అనేటువంటి ఆలోచన అసలు నాకు లేదు. మా తండ్రి గారు ఉండుండొచ్చు, మా భర్త గారు ఉండుండొచ్చు, కానీ నాకైతే ఎప్పుడు కూడా ఆలోచన లేదు. కానీ అనుకోని పరిస్థితులు అనుకోకుండా నేను ప్రజా జీవితంలోకి రావడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎక్కడ నేను కంటెస్ట్ చేసినా అప్పుడున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక కుటుంబ సభ్యురాలుగా అందరూ కూడా నన్ను స్వాగతించడం అనేది జరిగింది. కనుకనే నేను చెప్తూ ఉంటాను, రక్త సంబంధీకుల కంటే ఆత్మ బంధువులు గొప్పవారని. అల్లూరు జిల్లా పాడేరు ఐటీడీఏలో నిర్వహించిన పాలకవర్గ సమావేశం రసాభాసగా మారింది. గిరిజనుల సమస్యలు పరిష్కారం చేసేందుకు నిర్వహించిన పాలకవర్గ సమావేశం అసెంబ్లీ సమావేశాల్లో మైకులు గలాటాలా మారింది. వైసీపీ నాయకులు పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలి అని, గిరిజనులకు ప్రత్యేక ఉద్యోగ భద్రత కల్పించే వరకు ప్రత్యేక డిఎస్సి నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ గవర్నమెంట్ లో ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగాలు కాదు అని, గుర్తింపు లేని వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు అని ఆరోపించారు. నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, విజనరీ లీడర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు ఆకాంక్షించారు. చంద్రబాబు 75వ జన్మదినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరంలో వేంచేసి ఉన్న క్షేత్ర పాలకుడు శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో టీడీపీ నాయకులతో కలిసి నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శక్తిని ఇవ్వాలి అని కోరుతూ వేద పండితులతో పూజలు చేయించారు. రాజమండ్రి ఛాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా, మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, ఎన్నుమూరి రాంబాబు, డాక్టర్ కొమ్మ శ్రీనివాస్, సానా దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రమించే తత్వాన్ని పరిచయం చేసినటువంటి నవ్యాంధ్ర స్వాప్నికుడు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ సంవత్సర జన్మదినం సందర్భంగా
ఈ రోజున రాజమహేంద్ర క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి గారి ఆశీస్సులు కోరుతూ ఆయనకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయన ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రం అన్నింటా అభివృద్ధి చెందాలని, ఏదైతే గడిచిన 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రం వెనకబడిపోయిందో ఆ అరిష్టాలన్నింటినీ కూడా అధిగమించి ఆయన మేధోపుత్రికలుగా ఉన్నటువంటి ప్రజల నుండి వచ్చిన వినతులకు సత్వర పరిష్కారం చూపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ మేరకు తీసుకువచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సక్రమంగా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లు తనదైన పాత్ర పోషిస్తున్నప్పటికీ బాధ్యత గల కొందరు అధికారులు మాత్రం కాలక్షేపానికి వస్తున్నట్లు కనిపిస్తుంది. కాకినాడ జిల్లాలో నిర్వహించిన గ్రీవెన్స్ లో కొందరు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆన్లైన్ రమ్మీ గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొబైల్స్ మాట్లాడడం, వాట్సాప్ చాటింగ్, యూట్యూబ్ కి మొదటి ప్రయారిటీ ఇస్తున్నట్లు కొన్ని వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కార్యకర్తలు కుటుంబ సభ్యునిగా భావించి వారి సంక్షేమానికి పాటుపడే తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలకు ఆదర్శమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కార్యకర్తకు బీమా సదుపాయం కల్పించి వారికి ఆర్థిక భరోసా కల్పించే పార్టీ తమ టీడీపీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల మృతి చెందిన 33వ వార్డు టీడీపీ కార్యకర్త పొన్నాడ వెంకట రవికుమార్ కుటుంబానికి 5 లక్షల బీమా నగదు మొత్తం నామినీ అయిన రవికుమార్ సతీమణి వనిత బ్యాంకు ఖాతాకు జమ కాగా మంత్రి లోకేష్ పంపిన లేఖను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆమెకు అందించారు. పార్టీ కోసం పనిచేసిన రవికుమార్ లేకపోయినా ఆయన కుటుంబానికి తాము అండగా ఉంటామని అన్నారు. తన 2 పిల్లల చదువులకు సాయం అందిస్తామని ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు కూడా వనిత కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు మరుకుర్తి రవి యాదవ్, హరి బెనర్జీ, సాల్మన్ రాజు, శ్యామ్, దుత్తరపు గంగాధర్, నేమాలి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వారనే కాదు, ప్రతి ఒక్కరి మనసులో ఉంటది. కానీ గుర్తు పెట్టుకొని చనిపోయిన కార్యకర్త యొక్క సభ్యత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క సతీమణి గారికి ఇన్సూరెన్స్ ఏదైతే 5 లక్షల రూపాయలు ఎవరి యొక్క ప్రమేయం లేదు. ఒక నాయకుడు ప్రతిపాదించాలో లేకపోతే శాసనసభ్యుడిగా నేను ప్రతిపాదించాలో అన్నది కాదు. నేరుగా ఎవరి యొక్క అవసరం లేకుండా ఈవిడి యొక్క అకౌంట్ లో ఏదైతే సభ్యత్వం చేస్తున్నప్పుడు ఉంటాయో దాన్ని బట్టి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ జమ అవ్వడం జరిగింది. అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి కూడా ఏదైతే ఒక రిజిస్టర్డ్ గా ఒక రిటర్న్ గా ఒక ఆయన దగ్గర నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇలా మీ అకౌంట్ నీకు ఎంత పడ్డాది, పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించడం. అలాగే శాసనసభ్యుడిగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక కుటుంబ సభ్యుడిగా నేను కూడా వారికి వచ్చి అండగా ఉంటానని చెప్పి భరోసా ఇవ్వడంతో పాటు పిల్లలు 2 ఉన్నారు, చదువుతున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన చేసి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన డిఎస్సి టీచర్ల ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు, నిరుద్యోగులు పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, నల్లా సీను, గాది రాజబాబు, కొర్రుప్రోలు సీను, మస్కపల్లి రాజా, రెడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. వేయడమే కాకుండా వేయలేదు కాదు కదా, గురువులన్న గౌరవం లేకుండా బ్రాందీ షాపుల దగ్గర కూడా డ్యూటీలు వేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి 5 సంవత్సరాలు నిరుద్యోగులు డిఎస్ఏ పెట్టకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారికి తెలియజేయడంతో ఆయన డిఎస్ఏ పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం 16,233 పోస్టులు మరి నారా లోకేష్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు అవకాశం వచ్చింది నిరుద్యోగులందరికీ. దాంతోపాటుగా వయసు కూడా 42 నుంచి 45 సంవత్సరాలకు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చారు? 5 సంవత్సరాలు వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వనప్పుడు మళ్ళీ రేపు వీళ్ళు ఏజ్ బారైందని చెప్పి డిస్క్వాలిఫై చేయకుండా దాన్ని కన్సిడర్ చేశారు. చేత ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో డిఎస్ఏకి మాటిచ్చి ప్రభుత్వం వచ్చాక అనౌన్స్ చేశారో, ఆయన ఇచ్చిన మాటని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి తెలుగుదేశం పేద ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు మన చంద్రన్న, కష్టంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని సీఎం సహాయ నిధితో ఆదుకుంటున్నామని
రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బొచ్చ చౌదరి తెలిపారు. 13.75 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదారంగా రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలు వెచ్చించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మంది పేదలకు సహాయాన్ని అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షుడు మచ్చెటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షుడు వెలుగుపంటి రఘురాం, పండూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని ముందుకు నడపడం కోసం, ఇవాళ పరిశ్రమల పెట్టుబడిదారులను ఆహ్వానించడం కోసం రాజధాని నిర్మాణం కానీ, పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూనే ఇవాళ సంక్షేమ దృష్టిగా 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, మరలా జూలై నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఒంటరి మహిళలకు కూడా సహాయం చేసే కార్యక్రమం ఉంది. 13 రకాల పెన్షన్లు ఇవాళ 65 లక్షల మందికి 13 రకాల పెన్షన్లు 4,000 దగ్గర నుంచి 15,000 రూపాయల దాకా ఇవ్వడం జరుగుతోంది. అర్హులకి ఏ ఒక్క అర్హుడు కూడా తగ్గిపోకుండా కార్యక్రమం చేయాలని చంద్రబాబు గారు ఆదేశించారు. ఇవాళ సర్వే జరుగుతుంది. నిజాయితీగా ఎవరికైతే వాళ్ళందరికీ కూడా సహాయం చేసే ఆలోచనలు ముందుకెళ్తున్నాం. మానవతా దృక్పథంతో ఇంత భారీ కార్యక్రమాన్ని చేసిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు ₹1 రాలా. ముఖ్యమంత్రి సహాయం లేదు. త్వరలోనే చంద్రన్న బీమా రాబోతుంది. చంద్రన్న బీమా వస్తే చాలా వరకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ కూడా తన కార్యకర్తలకు సహాయం చేసే దానికోసం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 1,05,00,000 మంది ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇన్సూరెన్స్ పార్టీ తరఫున కూడా ప్రీమియం కట్టి దాన్ని కూడా మేము సహాయం చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి వీళ్ళందరి తరఫున, పేద ప్రజల తరఫున చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పిఠాపురం పట్టణం అగ్రహారం వద్ద వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 26వ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మహిళలతో సామూహిక సత్యవ్రతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా సంధ్యాహారతి, సామూహిక హనుమాన్ చాలీసా తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రవర్తుల ప్రసాద్ రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, తీరా ప్రసాద్, బుజ్జి, బొడ్డు వెంకట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ వార్షికోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు బాబావారు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముందుగా 20వ తారీఖు ఆదివారం నాడు కలశాభిషేకం జరిగింది. రెండవ రోజు 21వ తారీఖున పాలాభిషేకం జరిగింది. మూడో రోజు సాయి సత్యవ్రతాలు జరుగుతున్నాయి. కాబట్టి రేపు 4వ రోజు అనగా ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి నామం 12 గంటలు జరుగుతుంది. లక్షవారం నాడు అన్నదాన వితరణ జరుగుతుంది. కావున ఈ భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఓం సాయిరామ్. బాబావారి శ్రీ అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి 26వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కార్యక్రమంలో జరుగుతున్నాయి. ఈరోజు మే 12వ తేదీన కాకినాడలో జరగబోవు మాలల రణబేరిని విజయవంతం చేయాలి అని జేఏసీ నాయకుడు, పిఠాపురం నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు పిలుపునిచ్చారు. పట్టణ అంబేద్కర్ సెంటర్ వద్ద మాలల రణబేరి కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కండవల్లి లోవరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పచ్చిమల్ల అప్పలరాజు, ఇరుగుల పవన్, పెదపాటి రాజేష్, కోసిఎస్, దిమ్మల అప్పారావు, బుల్లిపే రమణ తదితరులు పాల్గొన్నారు. తరపు నుంచి పాంప్లెట్ ఆవిష్కరణ పెట్టాం. ఈ పాంప్లెట్ ఆవిష్కరణ కారణం ఏంటంటే రేపు 12వ తారీఖు పివి రావు గారి 10వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా 12వ తారీఖుని మాల జేఏసీ తరపుని వర్గీకరణ అంశం మీద ఈ మనువాది పార్టీలు వెనకబడ్డ వర్గాలని ఏ రకంగా ఎడదీసి పాలిస్తున్నారనే దాని మీద ఈ మాల జేఏసీ తరపుని 12వ తారీఖుని మెక్లన్ గ్రౌండ్లో, కాలేజీ గ్రౌండ్లో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాలలందరూ కూడా ఐక్యత వెది ఈ మనువాది పార్టీలు చేసే కుట్రల్ని వెనక్కి తరిమి కొట్టాలని మాలలందరూ కూడా 12వ తారీఖుని ఈ మీటింగ్కి అందరూ కూడా పిల్లలందరూ కూడా వచ్చి ఈ మీటింగ్ జయప్రదం చేస్తారని పివి రావు గారు. మహిళలు గర్భధారణ సమయం నుండి మొదటి 1000 రోజులు సంరక్షణపై పూర్తి శ్రద్ధ వహించాలి అని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయం విధాన గౌతమి సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహార పక్షోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు గర్భధారణ సమయంలో పౌష్టికాహారం తీసుకోవాలి అని,
కనీసం 4 సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలి అని, తగిన విశ్రాంతి తీసుకోవాలన్నారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కె విజయకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె నరసింహ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన మాజీ సీఎం వైఎస్ జగన్. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో సమావేశం. రాష్ట్రంలో రవాణా సేవలను ప్రజలకు మరింతగా చేరువ చేశాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బస్ స్టేషన్లో హైదరాబాద్కు సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఏపీలో అమలు చేయొద్దంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముస్లింల మహా ర్యాలీ. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.